జరగబోతుందో చూద్దాం బాలరాజు గారు. అలాగే మాధవి గారు, ఇవాళ మీకు ఓటేస్తే అసలు మీరు కేంద్రంలోకి అధికారంలోకి రారు అని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎన్నుకున్నటువంటి అభ్యర్థులకు గెలిచే అవకాశం ఉందా లేదా అన్నటువంటి చర్చ నడుస్తోంది. దీన్ని మొత్తం ఎలా తీసుకుందాం? మేము ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వం మేమే కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది. తెలంగాణలో 14 సీట్లు మేము గెలవబోతా ఉన్నాము భారీ మెజారిటీ తోటి. అయితే ఇంతకు ముందు ఫస్ట్ టర్మ్ జరిగినటువంటి ఎలక్షన్లలో బీజేపీకి సీట్లు రావని తెలిసిన తర్వాతనే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ మొదలయ్యి మన మోడీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముస్లింల ఆస్తులన్నీ కూడా ముస్లింలకు పంచిపెడతారు అని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే రిజల్ట్ తెలిసిపోయింది. ఆల్రెడీ కేంద్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇప్పుడు ఆల్రెడీ జరిగిన ఎలక్షన్లలో కూడా 60 సీట్లు దాదాపుగా రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి అని తెలుసుకున్న ఎలక్షన్ అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత కొంత ఈ రోజు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. సో ఖచ్చితంగా తెలంగాణలో కూడా 14 సీట్లు మనం కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకోబోతా ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. నేను దాంట్లో ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదు. ఓకే, జాతీయ పార్టీగా మీకు మాధవీలత గారు ఒక విషయం. మాధవి గారు మాధవి గారు, బీజేపీకి మీకు ఉన్నటువంటి తేడా ఏంటి? మీకే ఓటేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? ఒకటే అండి, బీజేపీ వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. రైతుల పేదవారికి ఎటువంటి లబ్ధి పొందట్లేదు. గత 10 ఏళ్ల నుంచి కూడా జరుగుతున్నది ఇదే. వాళ్ళు ఏమైనా చేసిన కొన్నిటిని డ్రామా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళ. అందుకని మన తెలంగాణలో ఇప్పటి వరకు కూడా వాళ్ళు కనీసం ఎన్నేళ్ల నుంచో కష్టపడుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని, లేకపోతే వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవాలని. కానీ ఇప్పటి వరకు ఎక్కడ అలాంటి రిజల్ట్ ఏమి రాలేదు వాళ్ళకు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పేదల పార్టీ. ఈ రోజు మనం ఏ విలేజ్ కన్నా వెళ్ళండి, కాంగ్రెస్ ప్రభుత్వంతో లబ్ధి పొందిన వాళ్ళే చాలా మంది ఉంటారు. కానీ బీజేపీ నుంచి ఇది వచ్చింది, వాళ్ళు ఏం చెప్పొచ్చు, ఇవాళ మమ్మల్ని అంటున్నారు రకరకాల హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది తెలంగాణలో అంటారు. మరి నేనేమంటున్నానంటే, ఆ రోజు మోడీ గారు చెప్పిండ్రు జన్ ధన్ ఖాతాలు తెలవండి, అందరి అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నాం. సో ఇట్లా ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఈ రోజు వరకు నెరవేర్చలేదు. వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు ఈ రోజు. కానీ మరి మీరు అడిగిన క్వశ్చన్ కి బాలరాజు గారు ఏం చెప్పిండ్రు, ఏం జరుగుతుంది మరి ఈ స్కామ్లన్నీ ఏంటి అని అంటే, ప్రభుత్వానికి తెలియకుండా ఎటువంటిది కూడా పర్మిషన్ దొరకదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు అంటే అటో ఇటో చేస్తారని కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఒకరిద్దరివి చేసుండొచ్చు అని కేటీఆర్ గారు మాట్లాడారు. ఒకరిద్దరివి చేసుండొచ్చు అని అంటే దానికి ఒక పర్మిషన్ ఉంటది, దానికి ఒక పద్ధతి ఉంటది. ప్రైవేట్ వ్యక్తులవి కూడా చేసుకోవడం అనేది చాలా పెద్ద నేరం. అది ఎవరైనా అందులో అప్రూవర్ గా మారి రేపు ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఎవరు చేయించారు అవన్నీ కూడా బయటకు వస్తాయి. కాళేశ్వరం కూడా మొన్న TV9 తో మాట్లాడుతూ కేసీఆర్ మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయండి. ఏంటంటే, ఒక 2 పిల్లర్లు కూలిపోతే ఏమంటారు, ఏం జరుగుద్ది 2 పిల్లర్స్ కూలిపోతే అంటే, అంత పెద్ద ప్రాజెక్టు అన్ని లక్షల కోట్లు పెట్టి నువ్వు కట్టినటువంటిది అంత ఈజీగా ఎట్లా తీసుకుంటామండి? ఏది మాట్లాడినా చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2 కూలిపోతే ఏమైతుంది, 2 ట్యాప్ చేస్తే ఏమైతుంది అంటే, మీలాగా ప్రైవసీ ఎవరికైనా ఉంటది. ప్రైవసీని దెబ్బతీయడం హక్కుల ఉల్లంఘన అది అవుతుంది. కాబట్టి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా కూడా ఎదుటి వానికి విలువ లేకుండా అంటే చాలా ఎతలగా తీసి పారేస్తా ఉంటాడు. కానీ ఇది ముందు చాలా పెద్ద చేట అవుతుంది. దీన్ని ఎవరి ద్వారా చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది అన్ని బయటకు వచ్చినప్పుడు వీళ్ళే మళ్ళీ క్షమాపణ చెప్తారు. జైళ్ళకు పోవాల్సిన అవసరం కూడా ముందు ఉంటదండి. మాధవ్ గారు, అలాగే దిలీప్ గారు, మరొక విషయం, ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం కాదు, పెద్ద నేరం అది. ఈ దేశం